జాబ్ చేస్తారు సార్ అక్కడ ఇజ్రాయిల్లోనూ. వెరైటీ ఎక్కడ వచ్చింది అది స్టడీ చేసేసి ఇది మన సూటబుల్ లేదని మనం అనాలి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈయన స్వయంగా చేస్తారు ఇది, అవును మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఇట్లాంటివి ఐటమ్స్? ఒకటి ఉంది సైజ్ వచ్చి మనకి సేమ్ అక్కడ హిమాచల్లో అక్కడ ఎట్లా వస్తుందో సేమ్ అదే సైజ్ వస్తుంది సార్ వచ్చేది. కానీ మనది కాయ వచ్చి సార్ స్వీట్గానే ఉంటుంది. అనంతపురం జిల్లాలో ఈ ఫ్రూటే కాదు సార్, ఏ ఫ్రూట్ అన్నా కానీ బాగా కేఎల్డి వెరైటీ అనమాట. ఇది ఎంత ఎండకైనా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకా ఫ్రూట్గా అంత చూస్తుంది సార్. సైజ్ వచ్చి మనకి సేమ్ హిమాచల్లో మనకి జమ్మూ కాశ్మీర్లో ఎట్లా వస్తుందో అదే సైజ్ వస్తుంది. సైజ్ అట్లా టేస్ట్ వచ్చి ఇంకా మనకి స్వీట్ ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే మన అనంతపురం జిల్లాలో మనం మా రైతులు చేసుకుని చెప్పుకుంటే మేమంటే సార్ ఇక్కడ మనకి పొటాష్ శాతం ఎక్కువ ఉంది సార్ ఈ భూముల్లో అనంతపురం జిల్లా. అందుకే ఏ స్వీట్ అన్న ఏ కాయన తీసుకోండి సార్, స్వీట్ ఎక్కువ ఉంటుంది. మనకి విదేశాలకంతా ఎక్కువ ఎగుమతి, ఎందుకంటే మన అనంతపురం జిల్లాలో ఫ్రూట్ ఎక్కువ లైక్ చేస్తున్నారు. ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉంటుంది, కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే మన భూముల్లో పొటాష్ శాతం ఎక్కువ ఉంది సార్, పొటాష్ శాతం ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరేమనుకున్నారు ఇది ఇప్పుడు ఎంతకాలంలో మనం ట్రై చేయాలి? ఒకటి చాలు వాటర్ బాటిల్ క్రంచిగా అంటే మల్టీ లొకేషన్ రైస్. ఈ వెరైటీ ఎక్కడ రీసెర్చ్ స్టేషన్ ఐసీ అవ్వలేదు సార్. ఇది మేము ఈవెన్ సైంటిస్ట్ నా సర్కిల్ ఉన్న సైంటిస్ట్ హిమాచల్ ప్రదేశ్ సైంటిస్ట్తో మాట్లాడాను. ఇది హిమాచల్లో ఉన్న వాళ్ళకి క్లైమేట్ తెలియస్తూ ఉంటుంది కదా? లేదు సార్, అక్కడ కూడా ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి సార్. లో చిల్లింగ్ టెంపరేచర్ వెరైటీస్ ఉన్నాయి. ఇవి డిఫరెంట్ లొకేషన్ ట్రైల్స్ చేయాలి సార్. చేశాక వీటిని మనం రికమెండ్ చేస్తాం. 3 years ఇప్పుడు ఇయర్ మన దగ్గర సెట్టూరు లేదు సార్, పెద్దపూర్ లేదు సార్, ఇక్కడ లేదు సార్, ఇంకో రైతులు ఇక్కడ వేసారు సార్. ఈ విధంగానే న్యూగా వేసారు. మిగతా జిల్లాస్ కూడా సత్సాయిలో కూడా ఇక్కడ వేసారు సార్, అన్నమయ్య జిల్లాలో వేసారు. ఇవి డిఫరెంట్ లొకేషన్ ట్రైల్స్లో మనకు సక్సెస్ అయ్యి కరెక్ట్గా ఇది వీళ్ళు ఎక్కడ కార్లేరు మండలంలో రమణారెడ్డి గారిది పొలం చూడడం జరిగింది. ఆయన చాలా ఇన్నోవేటివ్గా జిల్లాలో కూడా యాపిల్ పండించాలని చెప్పి ఫామ్ పెట్టుకోవడం జరిగింది. చూడడంలో చాలా సంతోషం. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అనంతపూర్ లాంటి జిల్లాలో ఇంత టెంపరేచర్లో ఇట్లాంటి క్రాప్ వస్తాయన్నది. మసూరిలో ట్రైనింగ్ ఉన్న టైంలో అక్కడ చూసాము, కానీ ఇక్కడైతే మొదటిసార్లు చూస్తున్నాము. చాలా సంతోషం. కానీ ఇప్పుడు ఈ యొక్క క్రాప్ ఆయన చాలా ఇంట్రెస్ట్తో ఇస్రాయిల్ నుంచి దానికి మెటీరియల్ అన్ని తెచ్చుకొని చేయడం జరిగింది. మన సిబ్బందుల ద్వారా కూడా మనకు కేవీకే ఉంది రెడ్డిపల్లిలో. ఆ కేవీకే ద్వారా దీన్ని ఒక్కసారి మనం ఖచ్చితంగా టెస్ట్ చేస్తాము. ఈ మెటీరియల్ది క్వాలిటీ ఎలా ఉంది, ఈ క్వాలిటీ మెటీరియల్తో మిగిలిన వాళ్ళని కూడా మనం ఎక్స్పాండ్ చేయగలుగుతామా లేదా అనేది ఖచ్చితంగా టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మన ఏరియాకి బాగా సూటబిలిటీ వస్తున్న పరిస్థితిలో ఖచ్చితంగా దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా అంటే దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ అన్నది దీనికి మెటీరియల్ ఏది వాడుతారు అన్నది. సో అది కాబట్టి గవర్నమెంట్ దగ్గర నుంచి డైరెక్షన్స్ వచ్చిన వరకు రైతులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరో అట్లా పెడతాము ఇట్లా పెడతామని చెప్పి ఎవరో తప్పులు చెప్పిన వాళ్ళ మీద దయచేసి నమ్మవద్దు. ఏదైనా ఉన్నదులైతే ఇలాంటివి ఎక్స్పాన్షన్ చేయడానికి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ తరపు నుంచి కృషి తీసుకుంటాము. సో దాన్ని రమణారెడ్డి గారితో కూడా కలిసి మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పని చేసుకొని దాని సర్టిఫికేషన్ అన్ని చూస్తాము. దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మన జిల్లాలో వాళ్ళ రైతులందరూ కూడా అడ్వైజర్ ఇస్తామని కోరుతున్నాను. వేరే వాళ్ళంటే లోకల్గా దళారులు కానీ ఇంకొకరిని కానీ నమ్మి ఈ మెటీరియల్స్ గురించి దయచేసి మాట్లాడుకోవాలని కోరుతున్నాను. సో కేవీకేతో కూడా మాట్లాడుకొని ఖచ్చితంగా ఇది చర్యలు ముందుకు తీసుకెళ్తాము. థ్యాంక్ యూ.